ఐడిపిఎల్ గాంధీనగర్లో ఠాగూర్ హై స్కూల్లో ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ కార్యక్రమంలో బలగం మూవీ ఫేమ్ విఎస్ రూపాలక్ష్మి గారు, న్యూస్ 9 టీవీ ఎండి భూపతి గారు, వృత్తి విద్యా నైపుణ్యత కేంద్రం నడుపుతున్న గుణవతి గారు, డాక్టర్ ఇందిరా రాణి గారు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. న్యూస్ 9 టీవీ నిర్వహించిన ప్రాంప్ట్ ఛాంపియన్షిప్ లో జరిగిన టాలెంట్ టెస్ట్ అండ్ డిబేట్ లో గెలుపొందిన విద్యార్థులకి బహుమతులు అందజేశారు. भारत माता की a very happy 70th Independence Day. ఎక్కడైనా ఒకసారి మళ్ళీ పూర్వ విద్యార్థులు వస్తున్నారు ఆ స్కూల్ కంటే ఆ స్కూల్ చాలా మంచిదని నా ఉద్దేశం. అది కేవలమే చదివే కాకుండా అన్ని విషయాలలో స్కిల్స్ ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కేవలం చదువు ఉంటేనే సరిపోదు. ఇప్పుడున్న సమాజంలో చదువుతో పాటు స్కిల్స్ ఉంటేనే జాబ్స్ వస్తాయి రేపు ముందు ముందు. పిల్లలు అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు ఠాగూర్ స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే కార్పొరేట్ వ్యవస్థలో మొత్తం కూడా చదువు 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 చెప్పి ఒక మిషనరీగా తయారు చేసిన ఈ రోజుల్లో ఈ స్కూల్లో ప్రతి యాక్టివిటీ ఇది మనం చూస్తూ ఉంటే మన నేచురల్ బతుకమ్మ కానీ బోనాలు కానీ ఆ నేచురల్గా ఉండే ఫిజికల్కి సంబంధించిన యాక్టివిటీస్ కానీ ప్రతిదీ కూడా చేస్తున్నట్టు మాకు కనబడింది. కంగ్రాట్స్ అండి. మీరు ఇలాగే ఒక చదువుతో పాటు బయట బతకడానికి కావాల్సిన ప్రతి యాక్టివిటీ కూడా నేర్పించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఇలా ఉండడానికి లక్షలాది మంది స్వాతంత్ర సమరయోధులు మరి వారి ప్రాణాలను పరంగా పెట్టి మనందరికీ ఈ స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినారు. మరి ఈ స్వాతంత్ర దినోత్సవం మనం మర్చిపోకుండా ఇంత ఘనంగా జరుపుకుంటున్నట్టు కూడా ఇంకా చాలామందికి ఇదొక సెలవు దినంగా, ఒక హాలిడే రోజుగా చాలామంది భావిస్తున్నారు. మరి ఏ ఆశయాలతోడైతే తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరి యువకులు, వృద్ధులు, మహిళలు ఒక కులం, ఒక మతం అనకుండా అన్ని జాతుల వారు కూడా భారతదేశ స్వాతంత్రం కోసం అహర్నిశలు కష్టపడి వారి ప్రాణాలు త్యాగాలు చేసిన దాన్ని మనం మర్చిపోకుండా భావితరాలకు అంతే గౌరవించాలి. మన స్నేహితులు, మంచి స్నేహం చేయండి, జెన్యూన్గా ఉండండి. లవ్ యూ ఆల్. ఇంకా పెద్దలకి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ పిల్లల్ని ఎక్కువ ప్రెషర్ ఇచ్చి బాగా చదువుకోండి, పెద్ద పెద్ద జాబులు సాధించండి కాదు, మంచి ఎథిక్స్ నేర్పించండి. రేపటి రోజు మీకు చాలా గౌరవం సంపాదించి పెడతారు. పెద్ద డబ్బు సంపాదించేస్తే మనకేదో గౌరవం సంపాదించుకున్నట్టు కాదు. ఈరోజు గురువుగారు సాయి కుమార్ గారు నిజంగా ఈ స్థానానికి ఇన్ని సంవత్సరాలు, 32 సంవత్సరాలు, ఇంతమంది చిల్డ్రన్స్ ఎక్కడెక్కడ ఎటువంటి స్థానాల్లో ఉన్నారు, ఆయన ఏం సంపాదించుకున్నారు ఏంటి అంటే నిజంగా ఆయన చూడగానే ఒక రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ ప్రతి మనిషిలో కలగాలి అంటే మనం ఫస్ట్ నుంచి మన పిల్లల్ని అలా పెంచుతూ ఉండాలి. ఎదుటి మనిషిని గౌరవించడం నేర్పించండి. తప్పు మాట్లాడితే ఖండించండి. మీరు కూడా ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పిల్లల ముందు కొట్టుకోవడము, గొడవలు పడడము ఇవన్నీ చేయకండి. వీలైనంత ఎక్కువ లవ్, ఎఫెక్షన్ పంచండి వాళ్ళకి. థ్యాంక్ యూ. న్యూస్ 9 ఛానల్ వాళ్ళు కండక్ట్ చేసిన డిబేట్లో చాలా గొడవ పడి మంచి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పి మ్యాక్సిమం టైం కేటాయించి అండ్ వ్యాలిడ్ పాయింట్స్ చెప్పి వాళ్ళకి వచ్చిన ప్రైజెస్. ద ఫస్ట్ ప్రైజ్ గోస్ టు నిషాంత్. గివ్ హిమ్ ఎ వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. I think Rajasthi is absent. 1, 2, 3, 4, 5. Anjum from 7th class. Next. So this is Anjum from 7th class. Give her a very big round of applause. And regarding the education system and etc., they fought like actually fighter cops.
to be frank. Sherlyn and Sahasra. నెక్స్ట్ ప్రాంప్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీ కోసం ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. సో ఎగ్జామ్లో వచ్చిన 3 విన్నర్స్ని ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాం. Total 86 people are participated. So we find the 3 toppers. So the toppers will be going to getting the prizes now. Okay, our guests will be going to launching this. First prize goes to Vaishnavi. Second topper, తిరంజన్ రావు. so Sahasra, third topper.